జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహిమత్ నగర్ డివిజన్లోని రాజీవ్ గాంధీ నగర్లో నేడు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు కంటెస్టెడ్ కార్పొరేటర్ భవానీ శంకర్ గారు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్తీ ప్రజలతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రహిమత్ నగర్ ప్రాంతంలో రూ. 3 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేశాము. మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 150 కోట్లతో వివిధ రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ మరియు నీటి సరఫరా వంటి ప్రజావసర సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయి అని పేర్కొన్నారు. అలాగే ఆయన ప్రజలను ఉద్దేశించి, ప్రజల అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న యువ నాయకుడు నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బలాన్నివ్వండి, చేతి గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి మద్దతివ్వండి అని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ నగర్, రహిమత్ నగర్, బోర్బండ ఈ ప్రాంతంలో పాదయాత్ర చేయడం జరిగింది. రహిమత్ నగర్లో ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ నగర్లో పాదయాత్ర చేసి ప్రజలందరూ కూడా ఏదైతే మొన్న 3 కోట్ల రూపాయలతో పనులు జరిగినాయో ప్రజలందరూ కూడా స్పందించి, సార్ మేము కాంగ్రెస్ పార్టీకి నవీన్ కుమార్కి ఓటేసి గెలిపించుకుంటామని చెప్పి ప్రజలలో మంచి స్పందన ఉంది. నేను ఇదే మొత్తము గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న అన్ని చోట్ల కూడా ఎట్లయితే జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేసి ముందుకు వెళ్తున్నామో ఇతర చోట్ల కూడా ఈ వచ్చే కాలంలో ఎక్కువ అభివృద్ధి చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళి ఈ అన్ని ప్రాంతాలలో నిధులు పెట్టి రోడ్ల విషయము, నాలీల విషయము ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తూ ఈసారి హస్తం గుర్తు నవీన్ బాబుకి ఓటేసి గెలిపియాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లో పాదయాత్ర చేస్తున్నాం. పెద్దలు మంత్రివర్యులు వివేకన్న గారి ఆధ్వర్యంలో మా స్థానిక నాయకులు సిఎన్ రెడ్డి గారు, భవాన్ శంకర్ గారు, స్థానిక బస్తీ ప్రజలు పెద్దలందరూ ఆధ్వర్యంలో ఇక్కడ డోర్ టు డోర్ శాంతకుమార్ అన్న ఇంకా బస్తీ పెద్దలందరూ ఆధ్వర్యంలో ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాము. ప్రజల్లో చాలా చక్కటి స్పందన ఉంది. ఎక్కడ పోయినా ఇక్కడ దాదాపు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. బస్తీలో కమ్యూనిటీ హాల్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇంకా కొంతమందికి వైట్ రేషన్ కార్డ్స్ వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయి, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకన్నా ముందే మేము కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పి చెప్పడం మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ ప్రజల స్పందన చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో, హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం మాకు కలుగుతాం.